భయ్యా నీకు ఒక్క నిమిషం టైం ఉంటే ఈ వీడియో ఫుల్ గా చూడు. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్కి షేర్ చేయడం మర్చిపోకు. ఇక్కడ ఏంటంటే మెయిన్ గా చాలా మంది ల్యాప్టాప్స్ యూస్ చేస్తాం కదా. ల్యాప్టాప్స్ యూస్ చేసే వాళ్ళు ఏంటంటే పవర్ ఆన్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటది. ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు అంటే ఇప్పుడు మనం పవర్ ఆన్ చేస్తాం. పవర్ ఆన్ చేసిన నుండి స్టార్ట్ అయ్యే వరకు కొంత టైం ఉంటది. ఆ టైం నే మనం బూట్ టైం అంటాం. అసలు ఈ బూట్ టైం ఏంటంటే ఇప్పుడు మనం పవర్ ఆన్ చేస్తాం కదా. పవర్ ఆన్ చేసిన తర్వాత అది కొన్ని చెక్ చేసుకుంటది అనమాట. ఇప్పుడు హార్డ్వేర్ సరిగ్గా ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకుంటది. ఓకే సరిగ్గా ఉంది, ఓకే నెక్స్ట్ ఇంకేంటి ఓఎస్ ఉందా లేదని చెక్ చేసుకో. ఇవన్నీ చెక్ చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటది. ఆ టైమే మనం ఏంటన్నామంటే బూట్ టైం అంటాం. అసలు ఈ బూట్ టైము కొన్ని ల్యాప్టాప్స్ లో ఎక్కువ ఉంటది, కొన్నింటిలో తక్కువ ఉంటది. లైక్ ఎందుకంటే ఇప్పుడు ల్యాప్టాప్ ఆన్ చేయగానే కొన్ని 10 to 15 seconds లో అయిపోద్ది. కొన్ని ఏంటంటే 1 minute 1.5 minutes కూడా పడుతుంది ఆన్ అవడానికి. ఎందుకు రీజన్ ఏంటంటే దీని మెయిన్ రీజన్ ఏంటంటే స్టోరేజింగ్ డివైసెస్. అసలు స్టోరేజింగ్ డివైసెస్ ఏంటంటే 2 types ఉంటాయి అందులోన. ఒకటి హెచ్డిడి, ఇంకోటి ఎస్ఎస్డి. హెచ్డిడిలో ఏంటంటే అది మనం పాత రోజుల్లో హెచ్డిడిస్ వాడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఎస్ఎస్డికి మారాం. ఎందుకు ఎస్ఎస్డికి మారామంటే హెచ్డిడిలో మనం డేటా స్టోర్ చేయాలంటే ఒక్క లైక్ అది స్టోర్ చేయాలంటే డిస్క్ లో స్టోర్ చేస్తాం. హెచ్డిడి ఇప్పుడు డేటా అనేది మనం ఎందులో స్టోర్ చేస్తామంటే డిస్క్ లో స్టోర్ చేస్తాం. అది మనం హెచ్డిడిలో ఉంటది. ఎస్ఎస్డిస్ ఏంటంటే చిప్స్ లో స్టోర్ చేస్తాం. సో ఈ చిప్స్ లో స్టోర్ చేయడం వల్ల అవి ఫంక్షన్స్ కానీ ఫాస్ట్ గా వర్క్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ల్యాప్టాప్స్ ఎవరైనా తీసుకోవాలన్నా సరే ఎస్ఎస్డిస్ ఉన్నవే తీసుకుంటే బెటర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కంటెంట్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గ్రో విత్ నాని అకౌంట్ ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి కంటెంట్. థ్యాంక్ యూ.